ఎవరికి తెలియదు. కదమ్మా, ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు విజయవాడలోనే ఉన్నారంటున్నా మరి. అదే అదే నాకు నాకు ఇంకా ఇంకా సమాచారం రాలే. అక్కడ దిగిన తర్వాత నాకు సమాచారం వచ్చింది. అంటే అది ఎక్కడ ఏమైనా హోటల్లో పెట్టడం కానీ, అదే హోటల్లో అమ్మా, ఏమైనా పెట్టాడా? హోటల్లో పెట్టాల్సిన అవసరమే ఉంది. అంత ఇల్లు ఉన్నది. పోలీసులకు ఫస్ట్ అప్పచెప్పాలి కదా. పోలీసుల దగ్గర అప్పచెప్పి పోలీసులకు చెప్పి అప్పుడు ఇంటికి చేరదీయాలి. ఇవన్నీ లేకుండా హోటల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? అయితే అమ్మ అంత ప్రెసెంట్ అవసరం ఏమున్నది? అవును, ఇక ఇప్పుడు వర్షిణి వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇప్పటి వరకు అమ్మాయి రాలేదు కదా, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడారు విష్ణు పైన అనుమానాలు ఉన్నాయని చెప్పి. ఒకసారి వాళ్ళు బయట విందామా ఏమంటున్నారు ఏంటనేది, ఒకసారి వింటారా? కంపల్సరీ కంపల్సరీ అమ్మా, ఇందాం తల్లి. రైట్. రైట్. అయితే వర్షిణి యొక్క పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విష్ణు పైన వాళ్ళకి అనుమానం ఉంది, విష్ణు అమ్మాయిని తప్పుదోవ పట్టించాడు, లేకపోతే ఎక్కడికి తీసుకెళ్లాడు ఏంటి, ఇప్పటికీ వాళ్ళు ఫోన్లు చేస్తున్నా సరే అవ్వట్లేదు అని చెప్తూ ఉన్నారు. ఆ బయట ఒకసారి చూద్దాం. పిల్లల్ని మరి ఇద్దరు మగవాళ్ళ మధ్య సేఫ్గా ఉందని ఏమనుకుంటాం. ఇప్పుడు ఒక అన్నయ్య సొంత అన్నయ్య, ఒక అన్నయ్య పెంచుకున్న అన్నయ్య. ఆ గదుల్లో ఉండటం పిల్లకాడ అన్కంఫర్టబుల్ ఉండేది కదా. లేడీస్ ఉంటేనే బాగుండేది కదా. ఆ రూముల్లో మరి అన్నల మధ్యనైనా పిల్లకి అన్కంఫర్టబుల్ గా, మరి లేడీస్ కి పర్సనల్ విషయాలు ఉంటాయి కదా. 100% విష్ణునే తిప్పుతాడని మేము అనుకుంటున్నాం. అందుకనే ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తామండి. శాస్త్రి గారి దగ్గరికి మా ఆయన కాళ్ళు అరిగిపోయేటట్టు పొద్దున సాయంత్రం తిరుగుతానే ఉన్నాడండి. పాప ఇంకా రాలేదు, వస్తున్న పెద్ద అయినా వస్తున్న లొకేషన్ పెడుతున్నారు. ఈ రోజు వస్తామని రేపు వస్తామని ఆయన చెబుతున్నాడండి. ఈ రోజు మేమిద్దరం వెళ్ళి ఎస్ఐ గారికి కంప్లైంట్ పెడతామండి. ఖచ్చితంగా ఇస్తామండి. విష్ణు మా పాపను మాకు ఆయన పూచి లేకుండా మాకు అప్పు చెప్పేసేయాలి. ఆయన బాధ్యత అసలు ఏం అవసరం లేదు మాకు. మా ఆయన అసలు అన్నం తింటలేదండి. మా ఆయన ఇంత పడిపోతే మాకు భయం వేసిందండి. 108 ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు. మా ఆయన మా పిల్లలు లేకపోతే నేను ఉండలేను, పిల్లలు లేకపోతే అన్నం తినలేకపోతున్నానని ఆయన చాలా నీరసపడిపోతున్నాడు. అందువల్ల నేను విష్ణు మీద కంప్లైంట్ పెడతాను అని మా ఆయన అంటున్నాడండి. నాకు కూడా ఆ అబ్బాయి పద్ధతి నచ్చలేదండి. మా పిల్లలు మాకు అప్పు చెప్పేయకుండా అన్నాలు ఉంచుకుని నాటకాలు వేయటం అట్లా రప్పికుండా ఉండటం మాకు కూడా బాధగా ఉందండి. అలా తల్లిదండ్రులు కన్నా ప్రేమ మాకు ఎట్లా ఉండేది. 20 రోజులు కనపడం పిల్ల వస్తుందని సంతోషంలో మేము ఉండి వస్తే అద్దుకుందాం, మా చుట్టాలందరూ వచ్చి చూసుకుందాం అన్నారు. మేము ఆల్రెడీ వాళ్ళ ప్రయాణాలు అయ్యి ఆగిపోను, ఫోన్లు చెయ్య మాకు ఎందుకు ఒకళ్ళ చేతిలో మన పిల్ల మన తీసుకొచ్చేసేయమని మా తోడుకోళ్ళు మా బావలు నాకు పనికి ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళనివ్వరు ఆడవాళ్ళని. రైట్ అమ్మా, విన్నారు కదా వాళ్ళ తల్లి ఇంతకు ముందు మీరు అమ్మాయిని తీసుకువెళ్ళిపోయారు, తన మీద మాకు ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి అనుమానాలు ఉన్నాయని చెప్పిన ఆవిడ ఇప్పుడు విష్ణు పైన అనుమానాలు ఉన్నాయని చెప్పి చెప్తుంది కదా. విన్నారు కదా, ఏమంటారు దీనికి? అదే అమ్మా, వాళ్ళకి తెలిసి వచ్చింది కదా ఎవరు రక్షించారు ఎవరు రక్షించలేదని వాళ్ళకి అర్థమైంది. ఇన్ని రోజులు గేములు ఆడించిండు. ఇప్పటికైనా ప్రజలకు గాని మన మీడియా వాళ్ళకి గాని అర్థం కావాలి. ఏ దురుద్దేశం లేనిది ఇన్ని సంవత్సరాలు నటించాడా. ఇప్పుడు బయటపడుతుంది కదా. ఆ తల్లి నా దగ్గర ఏమేం మాటలు చెప్పి నా మనస్సాక్షికి తెలుసు, ఆ తల్లికి తెలుసు. ఎన్ని ఎన్ని బాధలు వాడి నుండి అనుభవించిందో నాకు తెలుసు. నేను బయటికి చెప్పలేను. ఆడపిల్లకు జీవితం ఉన్నది, చాలా బాగా. మరి మీ గురించి చెడుగా చెప్పారు కదమ్మా ఆ రోజు, మీరే తీసుకెళ్లిపోయారు, విష్ణు చాలా మంచివాడు, విష్ణు మాత్రమే కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పినప్పుడు మరి మీరు ఎందుకమ్మా చెప్పట్లేదు అసలు విష్ణు ఎలాంటి వాడు ఏంటి అని చెప్పి? మీరు ఎందుకు మరి బయటికి చెప్పట్లేదు? వాళ్ళందరూ మీరు తప్పు అనుకున్నారు కదా. నేను అప్పుడు చెప్తే ఎవరు వినే స్టేజ్ లో ఉండరమ్మా. భగవంతుడు ఎప్పుడు గాని ఎవరు తప్పు చేసినా వదిలేడు. అది వాళ్ళకే తెలిసి వస్తుందని నేను వదిలేసిన. ఎందుకు వదిలేయడం జరిగిందంటే ఆమె ఇష్టానుసారంగా వచ్చింది, నేను కిడ్నాప్ చేసిన అన్నారు, ఇంకోటి అన్నారు. కానీ ఆమె ఇష్టానుసారంగా వచ్చింది, హ్యాపీగా ఉన్నది. మళ్ళీ వాళ్ళ అన్నయ్యలు వస్తే తీసుకెళ్ళనని పంపించాను. అంతవరకే నా దగ్గర ఉన్నంత వరకు నేను ప్రొటెక్షన్ చేసిన. కానీ ఇక్కడ అంతా ఏదైతే వాళ్ళు చెప్పారో మీడియాలో వాళ్ళ అమ్మ నాన్న చెప్పినాయి, ఆ విష్ణు చెప్పినాయి, ఖరాఖండిగా నేను చెప్తున్నాను. వాటికి అన్నిటికీ విష్ణు రుజువు చూపించాలి నాకు. నేను ఇప్పుడు చెప్తున్నాగా, మన బిగ్ టీవీ తరపున నేను వదిలిపెట్టను. ఈ 15 రోజులు నేను పర్యటిస్తున్నాను జ్యోతిర్లింగాలు. ఈ అయిపోయిన తర్వాత నేను వస్తాను. పోలీసుల సమక్షంలోనే ఏవైతే ఎలిగేషన్స్ వేశారో
ఎక్కడైతే ఏమేమి ఎలిగేషన్స్ వేశారో, ఎన్ని అక్రమ, నాకు ఎక్కడెక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంత తీసుకున్నా, నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధం, నా ఫోన్లు ఇవ్వడానికి సిద్ధం, ఇవన్నీ నిరూపించాలి. నాకు వదిలిపెట్టే సమస్య లేదు. లోపు అమ్మాయికి అయినా ఏం ఎన్ని కాకుండా allegations ఏంటి ఎలా అసలు మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ లోపు మరి మిమ్మల్ని నమ్మి వచ్చిన అమ్మాయి ఇవాళ మిస్సింగ్ అయినట్టు కూడా చెప్తూ ఉన్నారు కదా, మరి మీ వంతు ప్రయత్నం మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? అమ్మాయి ఎక్కడుంది ఏంటి అని చెప్పి వెతకడం గానీ. అమ్మా నేనేమంటున్నా, నా దగ్గరికి వెళ్ళి వాళ్ళ సొంత అన్న వచ్చి తీసుకెళ్ళిండు, అంతవరకే అమ్మ. ఆమె వచ్చిన తర్వాత నేను ప్రొటెక్షన్ చేస్తానని మళ్ళీ చెప్పాను. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే లేనిపోని నిందలేసి నన్ను, ఏ నింద కూడా లేని ఒక అగోరి మాతని నిందల పాలు చేసి, ఒక ఒక మనిషి చెప్పిందల్లా వీళ్ళు ఆయన ఆడిచ్చినట్టు ఆడారు కదా, ఇప్పుడు వాళ్ళే అనుభవించని అయితే అనుభవిస్తారు కదమ్మా. కర్మ ఆ, అనేది ఎవరిని వదిలిపెట్టదు, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు, ఇలా తొందరనే కూడా తీర్చుకుంటుంటది. వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడారమ్మా. ఒకసారి వాళ్ళ నాన్నగారు కూడా ఏమన్నారు ఒకసారి విందామా? యా దగ్గర ఉంచమన్నాడండి. నేను ఉంచను పిల్లల్ని, నేను వెళ్ళిపోతాం, మా స్వగ్రామం వెళ్ళిపోతాం, అక్కడ నాకు తోసిన వ్యాపారం చేసుకొని లేకపోతే నాకున్న భూమి పండించుకొని ఏదైనా చేసుకుంటాను, అంతేగాని నన్ను మమ్మల్ని వదిలేసాయి మా బిడ్డను తీసుకెళ్ళిపోతాను. అవసరమైతే కాలేజీకి అక్కడ నుంచి వాళ్ళ అమ్మ వెంట పెట్టి తీసుకొచ్చి కాలేజీ అయిపోగా మళ్ళీ తీసుకొచ్చిద్ది మన ఇంటికి అనుకున్నాను. నేను ఏం చేస్తాడండి 6 నెలలు 6 నెలలు నేను ఆ పిల్లకి ట్రీట్మెంట్ ఇప్పించి మంచిగా బాగు చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ పిల్లలు ఆయన అగౌరీ చర్మచ్చి వచ్చింది అనుకుంటే ఆ పిల్లలు ఇప్పుడు ఆయన ఆపాల్సిన అవసరం ఉంది. ఆయన మా బిడ్డలు మాకు అప్పచెప్పచ్చుగా. నా బిడ్డ వల్ల ఆయన యూజ్ ఏంటి? ఎవరికి కృష్ణ గారికి ఆయన యూజ్ ఏంటి? నా బిడ్డ నాకు అప్పచెప్పచ్చు కదా. నా బిడ్డ ఎందుకు అవుతున్నాడు తీసుకురాకుండా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు ఏమన్నారు, పెద్ద నువ్వు బాధపడవా, వస్తారు ఇప్పుడు 1 గంటలో వచ్చేస్తారులే, విజయవాడ వచ్చారు కదా అని ఎస్ఐ గారు అన్నారు. అమ్మాయి చెప్పి ఉందండి, ఇందాక నాతో మాట్లాడింది అమ్మాయి. ఇంతకుముందు 30 గంటల క్రితం నాతో మాట్లాడింది. అప్ప ఎందుకు వస్తాను, ఏం బాధపడవకు ఏడవకు అని చెప్పి ఆమె పిల్ల. ఈ పిల్ల దొరకలేదు, అదో సరళ ఉందని ఏడిసే మాట దాకా. ఇప్పుడు ఇది దొరికినాక వీళ్ళ దగ్గర ఉన్నాక ఇప్పుడు నేను ఆకలి డప్పులు కట్టి ఏడుతున్నాను. టాబ్లెట్ వేసుకోలేకపోతున్నా. అంటే ఎలా కదండి మీ పాట? అంటే ఎందుకు ఎక్కడున్నారంటే ఏమని చెప్తారు? హైదరాబాద్ లో ఉండమన్నారు, విజయవాడ వచ్చడం వెళ్ళారు అంటున్నారు. ఎందుకు కావాలని అవుతారు? ఆ విష్ణు కావాలని అవుతున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ పిల్ల నాకు వదిలేసి అంటే నేను ఒప్పుకోలేదు కదా. వద్దు, తల్లిదండ్రులకి మేము బతికే ఉన్నాము, నాకు చాలా మందితో. ఎందుకంటే మా తల్లిదండ్రులకి మేము 8 మంది అంటాను, నాకు ఆడపిల్లలు, నాకు మగ పిల్లలు. ఏం చేస్తాడంటే 6 నెలలు అతను? ట్రీట్మెంట్ చేయించుకుని అమ్మాయిని బాగు చేయించి, ఎందుకు చిన్నప్పటి నుంచి అదితి నాతో ఉంది కాబట్టి బాగు చేయించి నీకు అప్పచెప్తాను అంటున్నాడు. నాన్న మీడియాలో వచ్చి ఎవరు మీడియాలో వచ్చిన అన్నయ్య మాట్లాడుతూ అంటున్నాడు, మాట్లాడబోకండి, అన్నయ్య గురించి చెప్పకండి అని చెప్పి అంటున్నాడు మా బాబు. నేను విష్ణుకి నేను అసభ్యంగా మాట్లాడినా. అంతకుముందు ఏం చెప్పాను నేను, విష్ణు అంటే మేమంటే విష్ణు అన్నట్టుగా ఉంది. మరి మంగళగిరి టౌన్ లో నా కూతురు అన్న కంటే విష్ణు చెల్లి అని చెప్పి తెలిసేది అందరికి, అందులో పదం అన్నా. తెచ్చి కూడా విజయవాడ తీసుకొచ్చి నాకు అప్పచెప్పకుండా మరి వెనక్కి తీసుకెళ్తున్నారు. ఎస్ఐ గారు ఏమో వచ్చేస్తుంది పెద్ద, నువ్వు బాధపడవాక, విజయవాడ వచ్చారు, 1 గంటన్నర వచ్చేస్తారు అని చెప్పి అన్నాడు ఎస్ఐ గారు. అది మేము చేపిస్తామండి. తల్లిదండ్రులుగా మాకు ఉన్న బాధ్యత పిల్లలు ఆరోగ్యం అనేది ఉందా లేదు? ఉందండి. స్తోమత ఆల్రెడీ మనసులో మాట్లాడాము. మనిషి మాట్లాడేది కాదు, స్తోమత ఉందండి. అంత పిల్లల ఆరోగ్యం గురించి కానీ ఆర్థిక స్తోమం లేకుండా లేవు.